Hello all, this is Tribal Museum in Araku, one of the best place to visit. మీరు అరకు వస్తే ఈ ప్లేస్ని పక్కా చూడండి. ఇట్లా మనం ఎంటర్ అవ్వడంతో టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్కి 60 అండ్ చైల్డ్కి 30. ఇంకా ఇక్కడ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి, అరకు అడ్వెంచర్స్ అని, అవి కూడా చూసుకోండి. ఇవన్నీ మొత్తం డీటెయిల్స్. మేమైతే 2 టికెట్స్ నార్మల్గా తీసుకున్నాం, ప్యాకేజ్ లాంటి ఏం తీసుకోలేదు, అంత టైం లేదు మాకు ఇవన్నీ అడ్వెంచర్స్ చేయాలంటే. మన టికెట్ తీసుకున్న తర్వాత వెంటనే స్టార్టింగ్లో ఒక పెద్ద పూల్ ఉంటుంది అండ్ ఆల్సో కొన్ని ఏరియల్ వ్యూస్ ఆఫ్ అరకు ప్లేసెస్ ఉంటాయి చూడండి. ఇక్కడికి వెళ్ళి సైక్లింగ్ ఉంది. మీరు ఒకవేళ వస్తే సైక్లింగ్ పక్కా చేయండి, మంచి ఎక్స్పీరియన్స్. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. బోటింగ్ ఫర్ చిల్డ్రన్, ఫ్యామిలీ అండ్ కపుల్స్ కూడా ఉంది. ఇతను వినయ్ చంద్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 2014లో ప్లాంటింగ్ చేస్తున్నప్పటి స్టాచ్యూ. అండ్ ఆల్సో కొన్ని రియలిస్టిక్ స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఆదివాసుల దేవాలయం ఎంట్రీ. డీటెయిల్స్కి వస్తే ఈ ట్రైబల్ మ్యూజియం 1996లో ఎస్టాబ్లిష్ అయింది బై ఏపీ టూరిజం డెవలప్మెంట్. అరకులో 19 ట్రైబ్స్ ఉన్నాయంట. ఈ మ్యూజియం మెయిన్ పర్పస్ ఏంటి అంటే అవేర్నెస్ అబౌట్ ట్రైబల్ కల్చర్ అండ్ లైఫ్ స్టైల్. దిస్ ఈజ్ నాట్ ఎ హిస్టారికల్ ప్లేస్. ట్రైబల్స్ ఎలా ఉంటారో, ఏం తింటారో, వాళ్ళ కల్చర్ ఏంది అనే దాని గురించి ఇన్ఫో ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లేస్. ఈ మ్యూజియంని 2 లెవెల్స్గా స్ప్రెడ్ చేసి ఒకటి మట్టితో అండ్ స్టీల్తో ట్రైబల్స్ని డిజైన్ చేశారు. అండ్ వాళ్ళు వాడే కుకింగ్ వెజల్స్, జ్యువెలరీ, హంటింగ్ టూల్స్ మొత్తం మట్టితోనే క్రియేట్ చేశారు. అండ్ ఈ స్టాచ్యూస్ని చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. అండ్ ఇక్కడున్న కొన్ని ఐటమ్స్ని స్పేర్గా బయట స్టాల్స్లో సేల్ కూడా పెట్టారు, కావాలంటే మనం కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ ఎట్ ద ఎండ్ ఫైనల్లీ అరకు కాఫీ తాగుతున్నా.